బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులు ప్రతి దాంట్లో మా వాటా ఉంది, మోడీ ఫోటో పెట్టాలని నిర్మలమ్మనే పంచాయతీ. మరి ఇమ్మనండి, నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం నేను తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్లు ఇస్తానని చెప్పమనండి. ఇదే కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2025-26కి 63,112 కోట్లకు పెంచింది. 48,000 కోట్ల నుంచి 48,323 కోట్ల నుంచి 63,112 కోట్లకి పెంచింది. కేంద్రం ఎంత పెరుగుతుంది తెలుసా మీకు? 266 కోట్ల నుంచి 442 కోట్లు. ఏమనాలి దీన్ని? 442 కోట్లు. మరి భారతదేశం ముందుకెళ్ళాలి అని అంటే అందులో భాగమైన తెలంగాణ ముందుకెళ్లకుండా భారతదేశం ఎట్లా ముందుకెళ్తుంది? మరి ఎందుకు మరి ఎస్సీ ఎస్టీ బీసీలను కదా నేను పోటీ పడుతున్నారు కదా, మైనారిటీల సంక్షేమం, లేకపోతే బీసీ నేనే, ఎస్సీ నేనే, గిరిజనులకు నేనే, నేను అసలు దేశం అంతా చాలా చేస్తున్నాను కదా బీజేపీ ప్రభుత్వం చెప్తుంది, మోడీ గారు చెప్తున్నారు కదా. మరి ఏది ఇది 442 కోట్లకి పెంచారు, 266 కోట్లు. 63,112 కోట్లలో కేంద్రం పెట్టిన స్కీమ్స్, కేంద్రం పెట్టిన స్కీమ్స్ ద్వారా వస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి కేవలం 442 కోట్లని బడ్జెట్ లో వచ్చింది. మరి బడ్జెట్ పత్రం ఉంది, దీన్ని అసెంబ్లీలో రేపటి నుండి చర్చకి ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా 8 మంది ఉన్నారు. మరి అది కాదని ఖండించమనండి. మీరు తప్పు, 442 కోట్లు కాదు, మేము 4,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పమనండి కేంద్ర మంత్రిని, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో మాట్లాడమనండి. కామెంట్లు ఏం చేయట్లేరు అంకెల గారెడ్డి. అసలు జనరల్ కామెంట్ లో ఒక రాజకీయ కామెంట్లు చేస్తారు తప్పితే మేము ఇంత ఇస్తున్నాం మీరేం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, రాజకీయ కామెంట్ ఎందుకు? ఇది 2025-26కి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ పద్ధతుల్లో ఖర్చు పెట్టాలి, 2024-25 మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఆదాయం లేకపోతే ఎంత అప్పుల ద్వారా సేకరిస్తున్నాం, ఇది ఉంది. దీని మీద మాట్లాడమనండి. ఇందులో కేంద్రం వాటా ఎంత, ఇది కదా మనకు కావాల్సింది. మనం తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ అభివృద్ధి కోరుకునే వాళ్ళగా మనం కోరుకోవాల్సింది ఏంటి? ఈ రూపంలో కోరుకోవాలి. ఇక్కడ రాజకీయాలు అక్కర్లేదు, రాజకీయ కామెంట్లు అక్కర్లేదు. ఎంత మీరు ఇచ్చారు లేదు, ఇంకో మాట కూడా అనొచ్చు, మీరు 63,112 కోట్లు మీరు ఇప్పుడు కేటాయించారు 2025-26కి. ఈ 63,112 కోట్లు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ అవసరాల కోసం మీరు ఖర్చు పెట్టండి అని అనమనండి. ఇందులో మా వాటాగా 10,000 కోట్లు తెస్తాం కేంద్ర మంత్రులను చెప్పమనండి, బీజేపీ ఎమ్మెల్యేలను మాట్లాడమనండి అసెంబ్లీలో. ఈ కోణంలో చర్చ అవసరం కదా. కామెంట్లు చేయొచ్చు, ఇంతేనా, ఇది డొల్ల బడ్జెట్, ఇది మా మాట అంకెల గారడి, లేకపోతే మా దానికి కేటాయించలేదు, లేకపోతే మాకు పక్షపాతం వహిస్తున్నారు. ఇవన్నీ ఈ జనరల్ కామెంట్లు నిర్దిష్టంగా బడ్జెట్ మీద నిర్దిష్టంగా వాళ్ళు పెట్టారు. మీరు కూడా నిర్దిష్టంగా మాట్లాడండి. ఆ చర్చ ఉపయోగం ఆ రూపంలో జరగాలండి బడ్జెట్. అందుకే మనం బడ్జెట్ మీద చూసేటప్పుడు రాజకీయాలు తీసుకురావద్దు.